వెల్కమ్ టు ద AngularJS ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో AngularJSని మన HTML డాక్యుమెంట్లోకి ఎలా ఇంక్లూడ్ చేసుకుంటాం, లేకపోతే ఇన్సర్ట్ చేసుకుంటాం, లేకపోతే ఎలా ఇన్స్టాల్ చేస్తామో చూద్దాం. సో మనం AngularJSని ఇన్స్టాల్ చేయాలి అంటే, ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు angularjs.org అనే ఒక వెబ్సైట్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. angularjs.org. ఓకే, నౌ ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్లోడ్ AngularJS 1, ట్రై ద న్యూ AngularJS 2 అని ఉంది, Angular 2 అని ఉంది. సో ఇక్కడ డౌన్లోడ్ AngularJS 1 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 1.5x స్టేబుల్ వెర్షన్, 2x లెగసీ వెర్షన్స్ ఉన్నాయి. ఇందులో బిల్డ్, మినిమైజ్డ్, అన్కంప్రెస్డ్, జిప్ అని ఉంటాయి. సో కింద CDN. సో CDN అంటే ఏంటంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్. అంటే దీనికి సంబంధించిన మన AngularJSకి సంబంధించిన కోడ్ అంతా కూడా ఈ URLలో ఉంటుంది. సో నేను ఈ URLను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఇక్కడ ఓపెన్ చేశాను. ఇది మినిమైజ్డ్ వెర్షన్ ఆర్ కంప్రెస్డ్ వెర్షన్. అంటే ఈ కోడ్కి మనం రీడబిలిటీ చేయలేం. మనం అంటే కోడ్ ఉంటుంది కానీ దీన్ని మనం ఏమి చేంజెస్ చేయాలి అంటే మనకి అర్థం కాదు ఇక్కడ. అంటే ఇదంతా కూడా కంప్రెస్ చేసి సైజు తక్కువ ఉంటుంది అనమాట. మనం ఎక్కువగా డెవలప్మెంట్ సైట్ని డెవలప్ చేసేటప్పుడు ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయేటప్పుడు మనం ఎక్కువగా మినిమైజ్డ్ వెర్షన్ యూజ్ చేసుకుంటాం అనమాట. అదే డెవలప్మెంట్ అప్పుడు కానీ ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే అప్పుడు మనం అన్కంప్రెస్డ్ వెర్షన్, అంటే ఇది కంప్రెస్ చేయకోకుండా ఉంటుంది. ఇక్కడ ఆ URL కాపీ చేసుకుని దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూడండి, ఇది రీడబిలిటీ ఉంటుంది అనమాట ఈ కోడ్కి. సో నార్మల్గా మనం ఏది ప్రిఫర్ చేయాలి, మనం యాక్చువల్గా మనం ఈ ఈ AngularJS స్క్రిప్ట్లో మనం ఏం చేంజెస్ చెయ్యం కాబట్టి మనం మినిమైజ్డ్ వెర్షనే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది లెస్ సైజ్ ఉంటుంది. ఓకే, సో తర్వాత ఈ మినిమైజ్డ్ వెర్షన్ యొక్క CDN అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్, దీన్ని కాపీ చేసుకుని మన స్క్రిప్ట్ ట్యాగ్లో, మన HTMLలో స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసుకుని దీన్ని అక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సో ఇది మన HTML డాక్యుమెంట్. ఇందులో స్క్రిప్ట్ SRC ఈక్వల్స్ టు ఏదైతే మనకి పాత్ ఉందో, ఓకే, ఈ CDN ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ajax.google APS min.js ఇలా ఇంక్లూడ్ చేసుకోవాలి. లేదు నేను డైరెక్ట్గా గూగుల్ నుంచి APIని ఇన్స్టాల్ చేసుకోను, నాకు డైరెక్ట్గా కావాలి అంటే మీరు లోకల్ సిస్టంలో సేవ్ చేసుకుని లేకపోతే మీ యొక్క వెబ్ డైరెక్టరీలో సేవ్ చేసుకుని దాన్ని ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నారు మీ HTML ఫైల్లోకి. అప్పుడు ఏం చేయాలి అంటే, సో దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ URLని ఇక్కడ ఓపెన్ చేసి సేవ్ యాజ్ కొట్టండి. సేవ్ యాజ్ ఏదైతే డైరెక్టరీలో సేవ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే డైరెక్టరీలో దీన్ని సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసుకుని సో ఇక్కడ పాత్ ఏం చేస్తారు, అప్పుడు ఈ పాత్ కాకుండా ramesh/angularmin.js అని ఇస్తారు. ఈ HTML డాక్యుమెంట్ ఎక్కడైతే సేవ్ చేస్తున్నారో అక్కడే అందులోనే మీరు రమేష్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఆ స్క్రిప్ట్ ఫైల్ని అక్కడ పెట్టుకుని ramesh/angularjs.min.js అని ఇంక్లూడ్ చేసుకుంటారు అనమాట. ఇలా 2 మెథడ్స్ ద్వారా మనం AngularJSని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే జనరల్గా మనం CDN మెథడ్నే అప్రోచ్ అవ్వాలి. ఎందుకు అంటే, సో ఈ AngularJSలో ఎప్పటికప్పుడు కోడ్ అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి. సో కోడ్ అప్డేట్స్ జరిగినప్పుడు ఈ CDNలో అయితే అప్డేట్స్ అనేవి డైరెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి. మనం డౌన్లోడ్ చేసుకుని చేస్తే మళ్ళీ ఏదైనా అప్డేట్ అయినప్పుడు మనం వీక్లీ మళ్ళీ కోడ్ తీసుకొచ్చి మళ్ళీ సేవ్ చేసుకుని మళ్ళీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో అందుకని చెప్పి ఎక్కువగా CDN వెర్షన్స్ని యూజ్ చేయండి. సో తర్వాత ఈ HTML డాక్యుమెంట్లో స్క్రిప్ట్ ట్యాగ్ తీసేస్తున్నాను నేను. స్క్రిప్ట్లోకి CDN తీసేసి ఈ HTML డాక్యుమెంట్ని రన్ చేస్తున్నాను, లాంచ్ ఇన్ ఫైర్ఫాక్స్. సో ఇక్కడ చూసినట్టయితే ఇన్పుట్ సమ్ ఇన్ ద ఇన్పుట్ బాక్స్. సో ఇన్పుట్ చేస్తున్నాను వెంకట్ అని. సో ఇక్కడ మనకి ఏం చేంజెస్ కనపడలే, ఎందుకంటే మనం AngularJSని ఇంక్లూడ్ చేసుకోలేదు. యాక్చువల్గా ఈ కోడ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ ng-, యాప్ అంటే ఏంటి, సో ఇలా 2 కర్లీ బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ నేమ్ అని ఎందుకు పెట్టాము, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ng-, మోడల్ అంటే ఏంటి, ప్లేస్ హోల్డర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఇప్పుడైతే ఈ ఎగ్జాంపుల్ వరకు చూడండి. సో
సో మనం యాంగులర్ జేఎస్ యొక్క ఏపీ మన సిడిఎన్ని ఇంక్లూడ్ చేసుకున్నాము. సో రన్. ఇప్పుడు చూడండి వెంకట్ అని టైప్ చేస్తున్నాను. సో మనం ఎప్పుడైతే టైప్ చేసినా ఆటోమేటిక్గా కింద రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్ యాంగులర్ జేఎస్లో. సో ఈ విధంగా మనం యాంగులర్ జేఎస్ని మన HTML డాక్యుమెంట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటాము. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.